ఒక్క ముఖ్యమంత్రి కుర్చీ కోసం 10 మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చుంటా, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను సీఎం అవుతా అంటున్నాడు. ఇప్పుడు తెలంగాణకు కొత్త సీఎం నేనే కూర్చుంటా సీఎం కుర్చీలో, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మోసం చేసిర్రు. ఇంకెన్ని రోజులు నేను వెయిట్ చేయాలి? ఇక వెయిట్ చేయను, ఇంకో నెల రోజులు చూస్తా. నెల రోజులలో కనుక నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చుంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆ మాట మాట్లాడిండో దెబ్బకు రేవంత్ అన్న ఉలిక్కి పడ్డాడు. రేవంత్ అన్న పరేషాన్ అయిపోయిండు. ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమైతలేదు. అసలు ఆ ఎమ్మెల్యే స్ట్రాటజీ ఏంది, ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడు? ఆ ఎమ్మెల్యేకు మీడియా సపోర్ట్ కూడా బలంగా ఉన్నది. ఆ ఎమ్మెల్యేకు మీడియాకి సంబంధించినటువంటి ఆ ఊపు ఉన్నది. తర్వాత ఎమ్మెల్యేకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. అసలు ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడు? ఆ ఎమ్మెల్యే ఎందుకు ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాడు? ఏకంగా నేను సీఎం అవుతా అని చెప్పి ఏ ధైర్యంతో చెప్తున్నాడు అని చెప్పి రేవంత్ అన్న కొంతమంది లీడర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. కొంతమంది మంత్రులతోటి రేవంత్ అన్న డిస్కస్ చేస్తున్నాడట. అసలు ఆయన ప్లాన్ ఏంది, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన వర్షన్ ఏంది, అసలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరి డైరెక్ట్ సీఎం అవుతా అంటున్నాడు, అంత ధైర్యం ఏంది అని చెప్పి రేవంత్ అన్న వాళ్ళతో వీళ్ళతో చిట్ చాట్స్ ముచ్చట పెడుతున్నాడట.